కేసులో ఏం జరిగింది? ఎంతవరకు బాలిక హత్య కేసులో వివరాలు ఎందుకు బయటకు రావడం లేదు? నిందితులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పటికీ గండికోట హత్య ఉదంతం రహస్యంగానే ఎందుకుంది, మిస్టరీగానే ఎందుకు కొనసాగుతోంది? ఆ హత్య చుట్టూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిగో నిందితులు దొరికిపోయారు అంటే, అరుగు అక్కడికి పారిపోయారు అంటూ ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రియుడు లోకేష్ చంపేశాడు అని ఒకసారి వార్తలు వస్తే, ప్రియుడు లోకేష్ కాదు చంపింది అన్న అంటాను. మరి ఇంకొకసారి వార్తలు వచ్చాయి, అన్నకి కూడా సంబంధం లేదంట, ఎవరో ఆకతాయిలు ఈ హత్య చేశారంట అంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిగో పోలీసులకు ఆధారాలు దొరికాయి అంటే, అదిగో ఇంకా ఆధారాలు దొరకలేదని మళ్ళీ అంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? గండికోటలో జరిగిన హత్య, గండికోట రంగనాథ స్వామి ఆలయం వెనుక లభ్యమైన ఆ బాలిక మృతదేహం కేసులో ఉన్న ఆధారాలేంటి? అసలు జరిగిందేంటి? హంతకులు ఎవరు? పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకడం లేదు? అదిగో చూడండి ఒక్కసారి, ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండవ బాక్స్లో చూడండి ఒక్కసారి. ఆ కొండ గుట్టల్లో పోలీసులు మొత్తం వెతికారు, కానీ ఇంతవరకు ఆధారాలు దొరకకపోవటానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు ఎన్నో హత్యలు జరిగాయి. ఇప్పటివరకు పోలీసులు ఛేదించని హత్య కేసులు కూడా అలాగే మిగిలిపోయినవి ఉన్నాయి. గంటల్లోనే పోలీసులు ఛేదించిన ఎన్నో హత్య నేరాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, అదిగో ఆ పొదల్లోనే ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. చంపేసిన స్థితిలో, ఆమె ఒంటిపైన సగం వస్త్రాలు తొలగించిన స్థితిలో ఆ రోజు ఆ బాలిక కనిపించింది. ఆ ఆలయం గోడను కూడా మీరు చూడొచ్చు. ఆ ఆలయం గోడ వెనకే ఆమె మరణించిన స్థితిలో కనిపించింది. ఆమె బాడీ దొరికిన చోటికి 100 మీటర్ల దూరంలో ఆమె బ్యాగ్ కూడా కనిపించింది. మరి ఇంతవరకు పోలీసులకు ఆధారాలు మాత్రం ఎందుకు కనిపించలేదు? నిజానికి మీకు గుర్తుందా? పోలీసులు ఆ రోజు చెప్పారు, డిఐజీ చెప్పారు, 24 గంటల్లో మేము ఈ కేసును తేల్చేస్తామని అన్నారు. ఈరోజు సాయంత్రానికి డిఐజీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మాకు కీలకమైన ఆధారాలు దొరికాయి, నిందితులు దొరికేశారు, స్పష్టమైన ఆధారాలు దొరికాయి అన్నారు. మరి ఇన్ని రోజులు గడిచిన ఆధారాలు ఎందుకు దొరకలేదు? మరి పోలీసులు ఈ కేసులో ముందడుగు పడినట్టుగా ఎందుకు చెప్పడం లేదు? ఇంతవరకు ఏం జరుగుతుందనే విషయంపై పెద్ద ఎత్తున సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరెవరిని విచారించారో మనం చూసాం. ఆ రోజు ఏం జరిగిందో మీరు గుర్తు చేసుకోవచ్చు. 8:40 లోకేష్, ఆమె ప్రియుడు లోకేష్ తనని తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత గండికోట ప్రాంతంలో బయట ఉన్న ఒక రిసార్ట్ దగ్గరికి వెళ్ళారు. సుమారు అక్కడ 2 గంటల పాటు ఉన్నారు. అదే సమయంలో కాలేజీకి ఆ పాప రాలేదు, ఆ అమ్మాయి రాలేదు అని ఫోన్ చేయడంతో వాళ్ళ అన్న సురేంద్ర ఆమె కోసం వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉన్న సమయంలో సురేంద్ర వెతుకుతున్నాడు అనే విషయాన్ని లోకేష్ మామ, అంటే ఆమె ప్రియుడు మామ ఫోన్ చేసి చెప్పడంతో ఈ బాలికను గండికోట ముఖద్వారంకి దగ్గర వదిలేసి లోకేష్ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సమయం 10:40 దరిదాపుల్లో ఉంది. ఇదంతా రికార్డ్ అయింది. సో ఇక్కడ అత్యాచారం జరగలేదని చెప్తున్నారు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమెపై అత్యాచారం జరగలేదని చెప్తున్నారు. నిజానికి ఆమె మరణించిన సమయాన్ని కూడా అంచనా వేశారు. 12 నుంచి 1 గంట ఆ సమయం అని చెప్తున్నారు. కానీ అంతకంటే ముందే లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి లోకేష్కు ఈ హత్యకు సంబంధం లేదు అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ వస్తున్నారు. మరి లోకేష్కు సంబంధం లేదు. ఆ తర్వాత అనుమానం వాళ్ళ అన్న మీదకి వెళ్ళింది. వెతుకుతున్న వాళ్ళన్న ఒక సమయంలో గండికోటకు కూడా వచ్చాడు. సుమారు 20 నిమిషాలు గండికోటలోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ళన్న చెప్పిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అక్కడికి లోకేష్ని పిలిపించారు. గండికోట వెళ్ళాము అని నిర్ధారించారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి గండికోట పోలీసులతో సహా వెళ్ళారు. రాత్రంతా అక్కడ వెతికారు. ఎవరు? సురేంద్ర వెతికాడు, ఈ కొండయ్య అనే వ్యక్తి కూడా వెతికాడు. బ్రహ్మయ్య ఈ మరణించిన అమ్మాయికి సొంత అన్న. సో ఇప్పుడు కొండయ్య, సురేంద్ర కూడా అక్కడ వెతికారు. తెల్లవారుజాము సమయంలో సరిగ్గా రంగనాథ స్వామి ఆలయానికి వెనుక భాగంలో వస్త్రాలు సగం తొలగించిన స్థితిలో ఆమె మరణించినట్టుగా కనిపించింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పెద్ద ఎత్తున హడావుడి జరిగింది. ఇదిగో ఆధారాలు దొరికేశాయని అన్నారు. కానీ ఇంతవరకు ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ అన్న సురేంద్రను, కొండయ్యను, ఇతర బంధువులను కూడా పిలిపించి మాట్లాడారు. మీకు తెలుసా, ఇప్పుడు సురేంద్ర ఫోన్ పోలీసుల దగ్గరే ఉంది. సురేంద్ర ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తోంది. కానీ సురేంద్ర మాత్రం వాళ్ళ ఊరిలోనే ఉన్నాడు. సురేంద్ర అన్నే చంపించుంటాడు అని అనుకున్నారు. ఎందుకు అంటే
అక్కడ ఎటువంటి అత్యాచారం జరగలేదు, ప్రియుడికి చంపాల్సిన అవసరం రాలేదు, లైంగిక దాడి జరగలేదు, కాబట్టి ఇది పరువు హత్య, వాళ్ళ అన్నయ్య చంపాడని అనుకున్నారు. కానీ వాళ్ళ అన్నయ్య చంపాడు అనటానికి ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి స్పష్టమైన ఆధారం లభించలేదు. మరి ఓకే, ఇప్పుడు వాళ్ళ అన్న కాదు, ప్రియుడు కాదు, ఇక ఇలాంటి సందర్భంలో నిజంగానే వీళ్ళిద్దరూ కాకపోతే ఆమెను చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది? ఒక దశలో అనుకున్నారు ఎవరో ఆకతాయిలు, సంబంధం లేని వ్యక్తులు ఆమె అక్కడ ఒంటరిగా తిరుగుతోంది అని గమనించి ఆమెను చంపేశారా అని చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఒంటరిగా తిరుగుతున్న అమ్మాయిని చంపే అవసరం థర్డ్ పర్సన్స్కి ఎందుకు వస్తుంది? సంబంధం లేని వ్యక్తులకు ఎందుకు ఉంటుంది? ఒకటి, ఆ అమ్మాయి దగ్గర ఏదైనా నగలు ఉంటే వాటిని దోచుకెళ్ళటానికైనా ఇలాంటి ప్రయత్నం చేయాలి. లేదు, అమ్మాయి కదా అని ఇలాంటి కొన్ని క్రూర మృగాలు లైంగిక దాడి కోసం ఆమెను చంపి ఉండాలి. కానీ అక్కడ లైంగిక దాడి జరగలేదంటూ ఉన్నారు. మరి లైంగిక దాడి జరగనప్పుడు మళ్ళీ అన్న వైపు వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లైంగిక దాడి జరగలేదు, ఆమె చనిపోయింది, ప్రియుడు కాదు. మరి ఎందుకు ఆమెను చంపారు? అలా చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుందంటే అన్నకు అంటున్నారు. ఎంతలాంటి వాడైనా అన్న ఆమెను వివస్త్రణ చేసి చంపడు కదా అనే ఒక సామాజిక కోణం వినిపిస్తుంది. అంతేకాదు పోలీసులకు వాళ్ళ అన్నే చంపాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇంతవరకు పోలీసులు ఛేదించిన కేసుల్లో దాదాపు సొంతవారు అంటే ఏదైనా ఒక హత్య అయిన వాళ్ళు చేసుంటే దాదాపు ఎక్కువ శాతం అవన్నీ కూడా ట్రేస్ అయిపోయాయి గంటల వ్యవధిలోనే. ఒకవేళ అన్నో, తమ్ముడో, పిన్నో, మొన్న కూడా మీరు చూశారు కదా, పిన్ని ఒక చిన్న పాప గొంతు కోస్తే గంటల్లోనే ఛేదించేశారు. పైగా పక్కింటోడి మీదకి వెళ్ళిపోవాలి అని ఆ పిన్ని పక్కింటి వ్యక్తి బాత్రూంలోకి తీసుకెళ్ళి ఆ చిన్న పాప గొంతు కోసేస్తే గంటల వ్యవధిలోనే పోలీసులు తేల్చేశారు. సో అయిన వాళ్ళే, సొంత వాళ్ళే హత్యలు చేసిన చాలా సందర్భాల్లో పోలీసులు గంటల వ్యవధిలోనే కేసులను తేల్చేశారు. కానీ ఇక్కడ పోలీసులు ఎందుకు తేల్చలేకపోతున్నారు? సొంత అన్నే అయి ఉంటే పోలీసులు బహుశా ఆ విషయాన్ని ఈ పాటికి తేల్చేసి ఉండేవారు. మరి సొంత అన్న కాదా? లేదా సొంత అన్న దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా ఏదైనా పోలీసులకు ఇంకా దృశ్యం సినిమాను చూపిస్తూ ఉన్నాడా? వాళ్ళ అన్న నేపథ్యాన్ని తీసుకుంటే అంత కరడు కట్టిన నేరస్తుడు కాదు, కాబట్టి వాళ్ళ అన్న అంత సినిమా చూపించే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మూడవ వ్యక్తుల దగ్గరికి వస్తుంది. మరి మూడవ వ్యక్తులు లైంగిక దాడి చేయలేదు, ఆమె ఒంటి మీద పెద్దగా నగలు లేవు, మరి ఎందుకు చంపుండుంటారు అని ఇక్కడే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆమె ఒంటరిగా తిరుగుతోంది. ఎందుకు ఒంటరిగా తిరుగుతోంది అంటే ఆమె కాలేజీకి బంక్ కొట్టి వచ్చింది. సో కాలేజ్ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈలోపు తన ప్రియుడు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే కాలేజీకి ఎందుకు వెళ్ళలేదని అడుగుతారు. లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే 5 గంటలకు వస్తానని చెప్పింది కాబట్టి అటు కాలేజ్ దగ్గరికి మధ్యలో వెళ్ళను లేదు. కాబట్టి బహుశా సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం అటు కాలేజ్ దగ్గరికి వెళ్ళి అలా ఇంటికి వెళదాము అని ఈమె అనుకొని రంగనాథ స్వామి ఏరియాలో మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూస్తే ఆ కోట వెనుక అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. సో ఆమె ఒంటరిగా నిర్మానుష్యంగా తిరుగుతోంది అని అక్కడికి వచ్చిన ఎవరైనా టూరిస్టులు గమనించి ఆమెపై లైంగిక దాడి చెయ్యాలి అని ఆమెను కిడ్నాప్ చేసి కారులోకి తీసుకున్న తర్వాత అక్కడ ఏదైనా ఒకవేళ దెబ్బలు తాళలేకో వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగి ఉంటే ఆ గొడవలో ఈమె చనిపోయి ఉంటే ఆ భయంతో, వాళ్ళు చనిపోయింది అనేటటువంటి భయంతో ఆ తెలియని వ్యక్తులు ఈమె మృతదేహాన్ని రంగనాథ స్వామి గుడి వెనుక పారేశారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇందులో ఇన్ని డౌట్స్, చాలా డౌట్స్. వాళ్ళ అన్నయ్య అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. లేదు, ప్రియుడికి సంబంధం ఉండుండొచ్చు, కాకపోవచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరైనా పోలీసులకు తెలిసిపోయి ఉండేది. సో ఈ సంబంధం లేని వ్యక్తులు ఈమెపై లైంగిక దాడి చేద్దామని ప్రయత్నించే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఆమెను కొట్టిన సందర్భంలో ఒకవేళ ఆమె చనిపోతే ఆమె దేహాన్ని తీసుకెళ్లి గుడి వెనక పడేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఉండుండొచ్చా? ఇది కూడా జరిగి ఉండుండొచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆ రోజు అక్కడికి వచ్చిన కార్లెన్ని? ఆ రోజు బహుశా మనం కూడా అనుకుంటాం ఏదైనా నేరం జరిగిన చోట సెల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తారు. ఆ దరిదాపుల్లో ఉన్న సిగ్నల్స్కు ఎన్ని మొబైల్స్ కనెక్ట్ అవుతూ ఉన్నాయని. సో గండిపేట లాంటి ఏరియాలో చాలా తక్కువ మొబైల్స్ అక్కడ ఆ రోజు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మహా అనుకుంటే ఒక 1000 లోపే, పోనీ 2000, 3000, 5000 వరకు అయినా ఎన్ని మొబైల్స్ ఉన్నాయో ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అన్న అయితే ప్లాన్ చేసి ఉండాలి. అన్న కాకుండా మూడవ వ్యక్తులు అయితే ప్లాన్ చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మొబైల్స్ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఇలా చేద్దామని ఆ మోడస్ ఆపరాండితో వచ్చి ఉండుండరు కాబట్టి. సో ఇన్ని మొబైల్స్. అలాగే అత్యంత ఆలస్యంగా వెళ్ళినటువంటి కార్లేంటి, గండిపేటలో ఉన్నటువంటి కార్లేంటి? ఎందుకంటే అమ్మాయిని ఒకవేళ కారులోకే తీసుకుంటే, కారులోని ఈ హత్య జరిగి ఉంటే ఆ తర్వాత అక్కడ పడేసి ఉంటే ఎన్ని కార్లు
అక్కడ చెక్ పోస్ట్ని దాటొచ్చాయి. ఆల్రెడీ గండిపేటలో ఉన్నటువంటి ఆ కోట అవతల ఉన్నటువంటి కార్లు ఏంటి, ఈ వివరాలను కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ వివరాలు పోలీసులకు ఏమన్నా రాలేదా? సరిగ్గా ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంటుంది. పోలీసులు సహజంగా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు కాబట్టి పోలీసులు ఎవరినైనా రక్షించే ప్రయత్నం చేస్తున్నారా? సరిగ్గా ఈ డౌటే మనం అనుకుందాం ఒకసారి. కానీ ఇక్కడ ఈ కేసులో పోలీసులు ఎవరినో రక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులు దాదాపు అలాంటి పనులు చేయరు కాబట్టి పోలీసులు ఇక్కడ ఎవరిని రక్షించడానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎవరైనా కొన్ని అనుమానాలు చేస్తారు కాబట్టి లీస్ట్లో మనం లీస్ట్ హోదాలో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే పోలీసులు ఎవరిని రక్షించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులకు ఆధారాలు దొరకటం లేదు. మరి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను ఈడ్చుకుంటూనో లేదంటే భుజం మీద వేసుకునో తీసుకుని వస్తే అక్కడ ఫుట్ ప్రింట్స్ లేవా? తెల్లవారుజామునే ఆమెను కనుగొన్నారు. ఆమెను కనుగొన్న వెంటనే పోలీసులు ఆ ఏరియానంతా కార్డన్ చేస్తారు. మరి అక్కడ ఫుట్ ప్రింట్స్ తీసుకోలేదా? మరి అప్పుడు జాగ్లాన్ని తీసుకుని వస్తే ఆ జాగ్లాలు ఎటు చూపించాయి? ఆ నది వైపు అటువైపు చూపించాయని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంతవరకు ఈ కేసులో ఉన్న పురోగతి ఏంటి అని పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు చెప్పలేదు. ఆ రోజు 9 గంటలకు చెప్తా ఉన్న పోలీసులు ఇంతవరకు చెప్పలేదు. మరి ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఇలాంటి హత్య జరిగినప్పుడు ఎటువంటి క్లూ లేకుండా ఒక అమ్మాయిని చంపేస్తే ఆ నిందితుడి క్లూ ఎటువంటి జాడ తెలియలేదు అంటే ఏమనుకోవాలి? అంటే సీసీ కెమెరాస్ ఉంటే మాత్రమే పోలీసులు కేసులను ఛేదించగలుగుతారు, లేదు అంటే ఛేదించే అవకాశం లేదా అనే ఒక డౌట్ సమాజం నుంచి మనకి వ్యక్తమవుతుంది. ఇక్కడ ఎటువంటి సీసీ కెమెరాస్ లేవు. సో సీసీ కెమెరాస్ లేనప్పుడు ఆ కేసులన్నీ కూడా నిరుపయోగమేనా, నీరు గారిపోయినట్టేననే డౌట్ కూడా ఇక్కడికి వస్తుంది. అదే సమయంలో ఇంకొన్ని డౌట్స్ వస్తున్నాయి. లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరిస్తూ ఉన్నారు. వాట్సాప్ చాట్లో కొన్ని వాట్సాప్ చాట్లు ఉన్నాయంట, వాటిని విశ్లేషిస్తున్నారు. ఇవి దొరికితే మరికొన్ని గంటల్లోనే వాటి డేటా ఆధారంగా చంపిన వ్యక్తులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పటికే సురేంద్ర వాళ్ళ అన్న సురేంద్ర ఫోన్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా సుపారీ ఇచ్చి చంపించేసి సురేంద్ర ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడా అంటే అతని కాల్ డేటా కూడా దాదాపు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకలేదు అన్నది ఇక్కడ డౌట్. ఆ దారిలో నిర్మానుష్యంగా ఉన్నారు. ఫుట్ ప్రింట్స్ కూడా పడకుండా నిందితుడు అంత జాగ్రత్త పడ్డాడా అంటే ఈమెను చంపడానికే ప్లాన్ చేశారా? ఈమెను చంపడానికే ప్లాన్ చేస్తే మళ్ళీ ఆ అవసరం ఎవరికి? ఒకటి ప్రియుడికి, 2 అన్నకి తప్ప ఇంకెవరికి లేదు. మరి థర్డ్ వ్యక్తి అయితే ముందే జాగ్రత్తలు తీసుకుని అక్కడికి రాడు. సో ఇన్ని యాంగిల్స్ మనకి వినిపిస్తున్నాయి. ఓకే, మా ప్రతినిధి శివ ఉన్నారు కడప నుంచి. శివతో మనం మాట్లాడదాం. శివ, ఆ రోజు 9 గంటలకే ప్రెస్ మీట్ పెడతామన్నారు, ఆధారాలు దొరికేసాయన్నారు. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి పురోగతి కేసులో కనిపించడం లేదు. ఏం జరుగుతున్నట్టు అసలు? గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి సరిగ్గా వారం రోజులు పూర్తయింది. అయితే హత్య జరిగిన తర్వాత వెంటనే బాలిక ప్రియుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ ను అదుపులో తీసుకున్నారు. మొదట అతన్ని అనుమానించారు. అయితే ఆ తర్వాత అవతరం పోలీసులు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ బాలిక హత్య కేసులో లోకేష్ కి ఎలాంటి ప్రమేయం లేదంటే తేల్చి చెప్పేశారు. డిఐజీ స్వయంగా చెప్పారు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మరోవైపు అనుమానం వెంటనే కుటుంబ సైపు మొత్తం తిరిగాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే ఉందో హనుమాన గుర్తిలో మొదటి నుంచి కూడా బాలిక ప్రియుడితో పాటు ఈ బాలిక కుటుంబ సభ్యులకు కూడా విభేదాలు ఉన్నాయని తెలిసింది. సో ఈ నేపథ్యంలో వీరిద్దరికి పడదు కాబట్టి వెంటనే వీరిద్దరిపై దాడి చేయడానికి ఏమైనా అక్కడికి వచ్చారా అని మొదట అనుమానించారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు వీరికి సంబంధించి కూడా మొత్తం కాల్ డేటా సేకరించారు. ఎక్కడైతే ఉందో హనుమాన గుత్తి, పోట్ల దుర్తి, ఆ తర్వాత ప్రొద్దుటూరు, గండికోట. సో వీటి దాదాపు 10 సెల్ ఫోన్ టవర్స్ డంప్ మొత్తం సేకరించి వీటన్నింటిని మొత్తం అంతా ప్రక్షాళన చేసినట్టు కూడా కొంత సేకరించారు. వీటిలో మాత్రం కొంత పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో బాలిక కుటుంబ సభ్యులు, సో వీళ్ళ ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా కొంత నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి కూడా ఎవరైతే బాలిక సురేంద్ర అన్న ఉన్నాడో, మొదటగా గండికోటకి వెళ్ళిన వ్యక్తి సురేంద్ర. సో అతను అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే అక్కడ నడు, తర్వాత వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇతను కాకపోతే ఇంకెవరైనా చేశారా? సో ఈ కోణంలో విచారణ చేస్తే మాత్రం పోలీసులకు ఎలాంటి ఆధారాలు కూడా లభించేట్టు తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అక్కడ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఆ రోజు వచ్చిన కేవలం ఒక 60 మంది మాత్రమే, అంటే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు 60 మంది మాత్రమే వచ్చారు. వాటిలో ఆ రోజు మొత్తం కలిపినా కూడా ఒక 250 వాహనాలు వచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఆ 250 వాహనాలకు సంబంధించి కూడా ప్రతి పిన్ టు పిన్ ప్రతి వాహనాన్ని కూడా వాళ్ళు శోధించినట్టు తెలుస్తుంది. అయితే వీటిలో వీళ్లకు కొంత ఆధారాలు అయితే లభించట్లేదు. అయితే వెనుక మాత్రం ఖచ్చితంగా కొంత బయట వ్యక్తి, అంటే ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను కూడా కొన్ని గుర్తించారు. సో ఎవరైతే సురేంద్ర కజిన్, వీళ్ళ బ్రదర్ ఉన్నారో బాలిక కజిన్ బ్రదర్ కొండయ్య, ఈ కొండయ్య కూడా ఆ రోజు హత్య జరిగిన రోజు అక్కడ మొదటి నుంచి కూడా, అంటే సోమవారం అంతా కూడా అక్కడ గండికోటలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించిన సమాచారం. అంటే అక్కడ యాక్చువల్గా అయితే
ఆ రోజు బాలిక కోసం సురేంద్ర వెళ్ళాడు. సో సురేంద్రతో పాటు మరికొందరు ఏమైనా వెళ్ళారా? సో వీళ్ళు ముందస్తుగానే వెళ్ళారా? అంటే వీటన్నిటికీ అనుమానాలు తగ్గడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే బాలిక ఉన్నారో గత శుక్రవారం అంటే వాళ్ళు సోమవారం వెళ్తే శుక్రవారమే ఆ బాలుడితో ఆమె చాటింగ్ చేసినట్లు గుర్తు తెలుస్తుంది. ఎందుకంటే మన గండికోటకు వెళ్దాం శుక్రవారం చాటింగ్ చేశారు. సో ఈ శుక్రవారం చేస్తే సోమవారం వరకు కొంచెం గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ లో ఏమైనా కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారా? వీళ్ళిద్దరు వెళ్తున్నారు, వీళ్ళు మన మాట వినట్లేదు, సో వీళ్ళని చేద్దాం ప్లాన్ చేశారా? అంటే ఈ